నమో వినాయక శ్రీమాత్రి నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. ఈ 2026 జూన్ 18వ తేదీ గురువారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే ఈ రాశి వ్యక్తులు ఏ దేవతారాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై గురుదత్త అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే 12 రాశులలో 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి ఈ జూన్ 18 గురువారం రోజున ఫలితాలు ఎలా ఉంటున్నాయి అని చేస్తే గనక, మీ జీవితంలో ఆసక్తికరమైనటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి. సాధారణంగా కనిపించేటటువంటి ఈ రోజు మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక ముఖ్యమైన సంకేతాన్ని అందించే అవకాశాలు ఉంటున్నాయి. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా మీ మనస్సులో ఉన్న సందేహాలు, ఆందోళనలు కొంతవరకు తొలగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఈ వృషభ రాశి వ్యక్తులకు ఉదయం నుంచే మీలో ఒక ప్రత్యేకమైన ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. మీరు చాలా కాలంగా వాయిదా వేస్తున్న ఒక పని ముందుకు కదిలే అవకాశం ఉండబోతోంది. కార్యాలయంలో లేదా వ్యాపారంలో మీ నిర్ణయాలకు మంచి గుర్తింపు లభించే సూచనలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. మీరు చెప్పినటువంటి ఒక ఆలోచనలను ఇతరులను ఆకట్టుకునే అవకాశం కూడా ఉండబోతూ ఉంది. ఆర్థిక విషయాలలో వృషభ రాశి వ్యక్తులు ఈరోజు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. అనుకోకుండా వచ్చే ఖర్చులు మీకు కొంత ఒత్తిడిని కలిగించవచ్చు. అయితే అదే సమయంలో ఒక పాత బాకీ తిరిగి వచ్చేటటువంటి అవకాశం కూడా ఉండబోతోంది. డబ్బుకు సంబంధించినటువంటి నిర్ణయాలలో తొందరపడకుండా మీరు 2 సార్లు ఆలోచించడం మంచిది. ఈరోజు ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం ఏమిటో తెలుసా? మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి ద్వారా ఒక ముఖ్యమైన సమాచారం మీకు అందే అవకాశం ఉండబోతోంది. అది మొదట చిన్న విషయంలో అనిపించిన భవిష్యత్తులో చాలా విలువైందిగా మారే అవకాశం ఉండబోతూ ఉంది. ఇక ఎవరి మాటనైనా కానీ మీరు రేపటి రోజున శ్రద్ధగా వినాల్సిన అవసరం కనిపిస్తోంది. కుటుంబ జీవితంలోనూ ఒక శుభవార్త వినే అవకాశం ఉండబోతోంది. చాలా కాలంగా ఇంట్లో పెండింగ్లో ఉన్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం దొరికే సూచన ఉంటోంది. పెద్దల ఆశీస్సులు మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం ఆనందాన్ని పెంచుతుంది. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో అపార్థాలకు తావివ్వద్దు. మీ మనస్సులోని భావాలను స్పష్టంగా చెప్పడం వల్ల సంబంధాలు మరింత బలపడతాయి. భాగస్వామి నుంచి ఊహించినటువంటి మద్దతు లభించే అవకాశం ఉండబోతోంది. ఆరోగ్యపరంగా శరీరానికి విశ్రాంతి ఇవ్వడం అవసరం. ఎక్కువగా ఆలోచనలు చేయకూడదు. దీని ద్వారా మానసిక అలసట పెరగవచ్చు. తగినంత నీరు తాగడం, సమయానికి ఆహారం తీసుకోవడం మంచిది. ఈరోజు గురుగ్రహ ప్రభావం వలన మీరు తీసుకున్న నిర్ణయాలు దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇవ్వగలవు. అందుకే కోపం, తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి. వృషభ రాశి వారు ఈరోజు గురువారం రోజున స్నానం చేసిన తర్వాత ఒక పసుపు రంగు పువ్వును దేవుడికి సమర్పించి ఓం భ్రూం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. అలాగే గుప్పెడు శనగలను లేదా పసుపు రంగు పండును అవసరమైన వారికి దానం చేయండి. ఇలా చేయడం వల్ల గురుగ్రహ అనుగ్రహం పెరిగి ఆర్థిక మరియు కుటుంబ సమస్యలు తగ్గే అవకాశాలు ఉంటాయి. చూసారు కదా, వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.